ఈరోజు మనం సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్లాస్తో నేను పప్పు తీసుకున్నాను, కందిపప్పు. సో ఇదే గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మెత్తగా. ఇందులోనే కొంచెం అంత పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అప్పుడే మనకి పసుపు వాసన రాదు. ఈ పిడికెడంత సైజు చింతపండుని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత విజిల్ తీసి చూస్తే పప్పు ఇలా మెత్తగా ఉడకాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పప్పు రావాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం చారు పెట్టుకోవడానికి ఏమేమి కావాలో చూపిస్తాను. చింతపండు పులుసు, కరివేపాకు, బెండకాయ, దొండకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం. మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ పప్పులో 2 చెంచాల కారం వేసుకోండి. ఉప్పు 2 చెంచాలు వేసుకోండి. మేమైతే 3 చెంచాలు వేసుకున్నాము. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోండి. పులుపు టేస్ట్ చూసుకొని వేసుకోండి, మరీ పుల్లగా ఉంటే బాగోదు. ఇప్పుడు ఇందులో మనం రెడీగా పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. టమాటాలు, దొండకాయలు, బెండకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ చిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా మరగనియాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుతున్నారేంటి అని షాక్ అవ్వకండి. కట్టెల పొయ్యి మీద వండితేనే టేస్ట్ బాగుంటుంది. గ్యాస్ మీద వచ్చే టేస్ట్ కంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా బాగా మరిగిన తర్వాత దీంట్లో జీలకర్ర, మెంతుల పొడి వేయాలి. బయట దొరికే రెడీమేడ్ సాంబార్ పొడి కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం పోసి పెట్టుకుందాం. ఫస్ట్గా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నూనె పోసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పైన దంచుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి.
ఇప్పుడు మనం దీన్ని చారులో వేసుకుందాం.